నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక విధ్వంస పాలన పైన ఈరోజు ముఖ్యమంత్రితో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సభలో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు. సుమారు ఆ రాప్తాడు సభకు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి 3500 బస్సుల్ని ఆర్టీసీ బస్సులతో మందు సీసా ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, 500 రూపాయలు ఇచ్చి మనుషుల్ని తీసుకొచ్చి అధికార దుర్వినియోగం చేసి సిద్ధం అని చెప్పి నువ్వు సభలో పెడుతూ జగన్ చెబుతున్నటువంటి అసత్యాల్ని నిగ్గు తేల్చేందుకు మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తాను సిద్ధం అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఎప్పటి వరకు ఈ కోతలు కూసేటటువంటి ఏ ఒక్కడూ కూడా మాట్లాడడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంస పాలన ఎవరిదో జగన్మోహన్ రెడ్డితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏదో వేదికలెక్కి ప్రభుత్వ ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇంటికే పరిమితం చేసి నీ బూటక ప్రసంగాలు లేకపోతే అసత్య ప్రచారాలు కాదు. నీకు దమ్ముంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీతో చర్చకు సిద్ధమని చెప్పి పిలుస్తూ ఉన్నారు. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతావు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సిద్ధమని చెప్పి సభలు పెట్టి అన్ని అశుద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 2019లో ప్రజలు నీకు ఇచ్చింది ఒక్క ఛాన్స్. అదే నీకు రాజకీయంగా చివరి ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కల్ని విడిచి ఎంత తొందరగా విరిచి మడత పెట్టి జగన్మోహన్ రెడ్డికి పంపిద్దామా అని చెప్పి జనం కసితో ఉన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఫ్యాను రెక్కలు విరిచి జగన్మోహన్ రెడ్డికి ఆ రెక్కల్ని మడత పెట్టి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కసితో ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల బదిలీలు, ఇంతవరకు ఉద్యోగస్తుల బదిలీలు చూసాం. కొత్తగా ఎమ్మెల్యేల బదిలీలు కూడా 77 బదిలీలు చేసి జగన్ వాళ్ళని మడత పెట్టాడు. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని మడత పెట్టి పంపించడానికి ఇంకొక 60 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకొక 60 రోజులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నేను గొప్ప సంక్షేమం అని చెప్తే దీన్ని సంక్షేమం అని అంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చింది 10 రూపాయలు, లాక్కుంటున్నది 100 రూపాయలు, దీన్ని సంక్షేమం అంటారా? రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదు. ఏ ఊరికి వెళ్ళినా నీ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం తప్ప ఇంకేమైనా కనిపించిందా? మీరు ఏ ఊరు పోండి, ఏ ప్రాంతానికి పోండి, విధ్వంసం విద్వేషం తప్ప ఎక్కడైనా అభివృద్ధి ఉందా?
ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక మాటలు చెప్తా ఉన్నారు. సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు. స్కామ్ కోసమే స్కీములు పెట్టాడు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నా అనేటటువంటి లబ్ధిదారుల సంఖ్యలో చూస్తే ప్రతి స్కీములో కూడా కొన్ని లక్షలాది మందికి ఆ బటన్ నొక్కుడు వలన ప్రజలకి డబ్బులు చేరే పరిస్థితే లేదు. వాటిని వైసీపీ నాయకులతోనే జగన్మోహన్ రెడ్డి కొన్ని బ్యాంక్ అకౌంట్లని హ్యాక్ చేయించి ఆ డబ్బుల్ని తను స్కామ్ రూపంలో బయటికి నొక్కుతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ వలన ప్రతి ఒక్క స్కీమ్ని స్కామ్గా మార్చడం వల్ల ఈ భారతదేశంలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ఏం చేశావని పేదల గురించి మాట్లాడుతున్నావు. పథకాల పేరు చెప్పి దోపిడీ చేసినందుక మాట్లాడుతూ ఉన్నావు. అభివృద్ధి చేయలేని దద్దమ్మ పరిపాలన గురించా నువ్వు పేదల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు ఇవన్నీ ఒక్కసారి మనం చూస్తే అన్ని వర్గాల్ని మోసం చేసి సామాజిక ద్రోహం చేసి సామాజిక న్యాయం అనే పేరుతో ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? బీసీలని హత్య చేయించావు, దళితుల్ని హత్య చేయించావు, మహిళల్ని హత్యలు చేయించావు. ఈరోజు కూడా 32,000 మంది మహిళలు కనబడకుండా పోయారు, 7,000 మంది పిల్లలు కనబడకుండా పోయారు. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. దళితుల పైన ప్రభుత్వమే దాడులు చేయించింది. ఆఖరికి నిన్న నీ రాప్తాడు సభలో కూడా ఒక విలేకరి పైన దాడులు చేయించావనంటే నీ క్రూరమైన మనస్తత్వం, నీ సైకో మనస్తత్వం ఈ రాష్ట్రంలో ఇంతకన్నా నిదర్శనం. దళితుల పైన బడుగు బలహీన వర్గాల పైన జరుగుతున్న దాడులు నిజమని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అందుకనే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే ఎవరైతే ఈ వైసీపీ పార్టీ వలన అన్యాయం అయిపోయినటువంటి బడుగులు, ఎవరైతే వైసీపీ ప్రభుత్వం వలన దాడులకు గురైనటువంటి కుటుంబాలు, ఎవరైతే వైసీపీ ప్రభుత్వం వలన అనగదొక్కబడినటువంటి వర్గాలు, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా నిలబడినటువంటి రైతులు ఈరోజు ఆ రైతులకు వెన్నుముక విరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాల వలన నష్టపోయినటువంటి రైతాంగం వాళ్ళందరూ రేపు తెలుగుదేశం జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లుగా కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిన్న రాప్తాడు సభకు చూస్తే రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. 52 నియోజకవర్గాలను కూడా ఇబ్బంది పెట్టి ఆర్టీసీ బస్సుల్ని, స్కూలు బస్సుల్ని లాక్కొని జనాల్ని బలవంతంగా ఫీల్డ్ అసిస్టెంట్లతో బ్లాక్మెయిల్ చేయించి, వాలంటీర్లతో బ్లాక్మెయిల్ చేయించి, మహిళా గ్రూపుల యానిమేటర్లతో బ్లాక్మెయిల్ చేయించి, బస్సులు ఎక్కించి వాళ్ళకి బస్సుల్లో మందిచ్చి, బిర్యానీ ఇచ్చి, డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకొస్తే తప్ప నీ సభలకి జనం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సభ నిజంగా సక్సెస్ అయి ఉంటే నీ రౌడీ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి గారి రౌడీ గ్యాంగ్ ఎందుకు వార్తలు రాసే మీడియా పైన దాడి చేశారో చెప్పాలి. ఎందుకు చేశారో చెప్పాలి. నీ ప్రోగ్రాం సక్సెస్ అయి ఉంటే ఎందుకు దాడులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అలానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పెత్తందారులకి పేదవాళ్ళకని. నీకన్నా పెత్తందారుడు ఎవడున్నాడు? 6 ప్యాలెస్లున్న జగన్మోహన్ రెడ్డి పేదవాడు అనుకుంటే 500-600 అడుగుల ఇళ్లలో ఉన్నటువంటి పేదవాడు ఏమనాలి? 200 గదులతో బెంగళూరులో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్,
ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, పులివెందులో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఆఖరికి నిన్న ప్రభుత్వం భూముల్లో కూడా ఋషికొండలో కూడా 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్. 6 ప్యాలెస్లు ఉన్నవాడు, 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగిన వాడు, ఈ 5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన వాడు, భారతీయ సిమెంట్స్ ఫ్యాక్టరీ ఉన్నవాడు, సండూర్ పవర్ ప్లాంట్ ఉన్నటువంటి వాడు, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఉన్నటువంటి వాడు. మరి పేదవాడైతే మరి ఏమీ లేని పేదవాడిని ఏమనాలి? ఏమని నిర్వచనం ఇవ్వాలి? ఈ పెత్తందారికి రేపు జరిగేటటువంటి ఎన్నికలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానీకానికి పెత్తందారుగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు తీసుకొచ్చినటువంటి 120 సంక్షేమ పథకాలను రద్దు చేసి, అవి రద్దు చేయడాన్ని ఈరోజు ప్రజలు కసితో ఉన్నారు. అన్నా క్యాంటీన్ రద్దు చేశావు, విదేశీ విద్యను రద్దు చేశావు, పండగ సంక్రాంతి కానుకలు రద్దు చేశావు, రంజాన్ తోఫాను రద్దు చేశావు, క్రిస్మస్ కానుకను రద్దు చేశావు, నిరుద్యోగ వృత్తిని రద్దు చేశావు, ఉద్యోగ నియామకాలను రద్దు చేశావు, మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేశావు, సిపిఎస్ రద్దు అన్నావు, దాన్ని ఉష్కాకి చేయించావు. ఇన్ని రద్దులు చేసినటువంటి నువ్వు 100 పథకాల్ని రద్దు చేసిన నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కసితో ఎదురు చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాను రెక్కల్ని ఇరిచి మడత పెట్టి జగన్మోహన్ రెడ్డికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్టీ సప్లాన్ నిధులు, బీసీ సప్లాన్ నిధులు, లక్షల కోట్ల రూపాయలు స్కీముల పేరుతో స్కాములు చేసి దిగమింగినటువంటి నిన్ను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, బడుగులు, బలహీన వర్గాలు, నిమ్న జాతి వర్గాలు, దళితులు, అన్ని వర్గాలు కూడా ఎప్పుడు దొరుకుతాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఆనాడు తెలుగుదేశం వారు ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు కానీ, లేదా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1,84,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశారు. 2014-2019లో 24,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశాం. 17,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు తీశాం. 5,05,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు 1,84,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే 10 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో, లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు 10 లక్షల ఉద్యోగాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగమైనా కల్పించావా? ఏమయ్యా మాట్లాడితే 2,60,000 వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చానంటావు. నీకు సిగ్గుందా జగన్ రెడ్డి? ఎంఏలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేషన్లు చేసింది 5,000 రూపాయలు వాలంటీర్లు ఉద్యోగానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 10 లక్షల ఉద్యోగాలు కల్పించి మహిళల కోసమే ప్రత్యేకించి 22 పథకాల్ని అమలు చేసినటువంటిది. ఆ రోజు ఈ రాష్ట్రంలో 9 లక్షల టిట్కో ఇల్లు నిర్మాణానికి మేము పూనుకున్నాం. 5,25,000 టిట్కో ఇల్లు రమారమి పూర్తి చేశాం. అలానే ఎవరి ఇంటి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకునేవి 12 లక్షల ఇల్లు నిర్మించాం. అంటే 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల ఇళ్లను నిర్మించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ లెక్కలు కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక ఐటీ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వలన, ఐటీ వలన ఈరోజు ప్రయోజనాలు పొంది దేశాల్లో, విదేశాల్లో స్థిరపడినటువంటి నిరుద్యోగులు, యువకులు ఉద్యోగాలు సంపాదించి ఈరోజు స్థిరపడినటువంటి వాళ్ళు గుర్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారంటే 16 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి దేనికి బ్రాండ్ అంబాసిడర్ అండి? గొడ్డలి పోటుకి బ్రాండ్ అంబాసిడర్.
కోడికత్తి డ్రామాకి బ్రాండ్ అంబాసిడర్, అలాగే ప్రభుత్వ టెర్రరిజానికి బ్రాండ్ అంబాసిడర్, క్విడ్ ప్రోకో అవినీతిలో కూడా క్విడ్ ప్రోకో విధానం ద్వారా అవినీతి చెయ్యొచ్చని మొట్టమొదటి భారతదేశంలోనే నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. క్విడ్ ప్రోకోకి బ్రాండ్ అంబాసిడర్, ల్యాండు శాండు వైను మైను మాఫియాగా తయారు చేయ ఒక ముఖ్యమంత్రి మాఫియా డానుగా మారినటువంటి దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి అంటే అధిక ధరలు, జగన్మోహన్ రెడ్డి అనంటే అధిక పన్నులు, జగన్మోహన్ రెడ్డి అనంటే అధిక వాతలు, పన్నులు ఛార్జీల పెంపు ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా దాటుకుంటే, చంద్రబాబు నాయుడు గారంటే పెట్టుబడులు, చంద్రబాబు నాయుడు గారంటే పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారంటే గుడ్ గవర్నెన్స్, చంద్రబాబు నాయుడు గారంటే అవినీతి లేనటువంటి పరిపాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకా బయోడేటా. ఈరోజు మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ఏం మాట మార్చాం? దాని మద్య నియంత్రణ మార్చాం. నేను మాట్లాడితే 98% నేను మేనిఫెస్టోలో అన్ని పొందుపరిచినవన్నీ పూర్తి చేశామని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 623 హామీలు ఇచ్చావు. నువ్వు ఈరోజు పూర్తి చేసిన హామీలు కేవలం 15%. అమలు చేయాల్సినవి ఇంకా 85% అమలు చేయాలి. ఏది అమలు చేశావు? అమ్మఒడి అమలు చేశావా? లేదు రైతు భరోసా అమలు చేశావా? నీ 30 లక్షల ఇళ్ళు అమలు చేశావా? మద్యపాన నిషేధం అమలు చేశావా? నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పేసి అన్నావు, అమలు చేశావా? సిపిఎస్ వద్దన్నావు, అమలు చేశావా? చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పిఆర్సీ అన్నావు, అమలు చేశావా? జాబ్ క్యాలెండర్ అన్నావు, అమలు చేశావా? 2,34,000 ఉద్యోగాలు అన్నావు, అమలు చేశావా? ఏం చేశావు నువ్వు? ఇవన్నీ వాస్తవాలు కాదా అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఈరోజు బస్ ఛార్జీలు 3 సార్లు పెంచావు, ఆర్టీఏ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచావు, 60 రూపాయలను క్వార్టర్ బాటిల్ ధర 200 రూపాయలు చేశావు. అలాగే అన్ని 100 ప్యాకెట్ని 80 రూపాయలు ఉంటే 180 రూపాయలు చేశావు. 500 రూపాయలను గ్యాస్ సిలిండర్ ధర 1,200 రూపాయలు చేశావు. అలాగే ఇంటి పన్నులు ఆ రోజు ఉంటే ఈరోజు రెట్టింపు పన్నులు వేసావు, చెత్త పన్నులు వేసావు, నీటి పన్నులు పెంచావు, రీసేల్ ఛార్జీలు పెంచావు, వెహికల్ ట్యాక్స్ ఛార్జీలు పెంచావు, మైన్స్ ఛార్జీలు పెంచావు, మైన్స్ రీసేల్ ఛార్జీలు పెంచావు. అన్నిటి మీద కూడా అదనంగా పన్నులు ఛార్జీలు మోతల రూపంతో మోగిస్తూ ఉంటే నువ్వు దేనికి? ఇవన్నీ కూడా ప్రజలపైన ఒక్కసారి మనం చూస్తే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 14% వృద్ధి రేటు సాధించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల కాలంలో వృద్ధి రేటు కేవలం 10.22%. అంటే 4% వృద్ధి రేటు తగ్గిపోయింది. ఏమైంది నీ సంక్షేమం? ఏమైంది నీ అభివృద్ధి? భారతదేశంలోనే ఆనాడు 14% వృద్ధి రేటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు 10.22% పడిపోయింది. అంటే 4%, 4.6% వృద్ధి శాతం తగ్గింది. అలాగే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి 30,000 కోట్ల రూపాయలు ఆదాయం జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. గండి కొట్టావు. అలానే విభజన జరిగినప్పుడు మనకున్నటువంటిది 35% అధికంగా తలసరి ఆదాయం ఉన్నాం మనం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తెలంగాణ మనకన్నా 2014కు ముందు తెలంగాణ ప్రాంతం విడిపోయిన నాటికి 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంటే 2014-19 5 సంవత్సరాల కాలంలో తెలంగాణకి మనకు ఉన్న వ్యత్యాసం 27.5. అంటే తలసరి ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచాం. తెలంగాణకు 35% ఉన్న తలసరి ఆదాయాన్ని మన రాష్ట్రానికి తలసరి ఆదాయం పెంచడం ద్వారా 27.5% తగ్గించాం. ఈరోజు మనం అదొక్కసారి చూస్తే తలసరి ఆదాయం తెలంగాణకి మనకి 44% ఎక్కువ ఉంది. తెలంగాణ కన్నా మన తలసరి ఆదాయం 44% ఎక్కువ పెరిగింది.
జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, సజ్జల రామకృష్ణ చెప్పాలి, సకల శాఖ మంత్రి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి మనం చూస్తే రాష్ట్రంలో అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం తప్ప సాధించిందేమీ లేదు. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డిని మేము దాన్ని ఏమంటారు సిద్ధం, నువ్వు సిద్ధం సభలో ప్రగల్భాలు పలకడం కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, రాసుకొచ్చింది చదవడం కాదు, నీకు దమ్ముంటే చర్చకు సిద్ధమా అని చెప్పి ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సవాల్ని నువ్వు స్వీకరించి, నువ్వు మనిషివైతే, నీలో ఏమైనా రక్తం అనేది పారుతుందనేటటువంటి ధ్యాస నీకుంటే, నువ్వు మాట్లాడే మాటలకు నిజాయితీ ఉన్నదని నువ్వు భావిస్తే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సవాల్ను స్వీకరించి ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ వేదిక మీదకైనా చర్చకు సిద్ధం, దానికి నువ్వు సిద్ధమా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.